కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎస్ఐఆర్ను వెంటనే రద్దు చేయాలని సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి ఎం బసవరాజు, సురేష్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎలక్షన్ కమిషన్ చేపట్టినటువంటి అప్రజాస్వామిక పద్ధతులు ఆపాలి. ఎలక్షన్ కమిషన్ దేశంలో చేపట్టినటువంటి అప్రజాస్వామిక పద్ధతులు ఆపాలి. స్పెషల్ ఇంటెన్సివ్ పేరుతో ప్రజల ఓట్ల జాబితాను తొలగించాలని ఆపాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ప్రజల జాబితా ఓటర్ల జాబితా తొలగింపును ఆపాలి. పోరాడదాం, ప్రజాస్వామ్య హక్కులకై పోరాడదాం. వ్యతిరేకించండి ఎలక్షన్ కమిషన్ చేపడుతున్నటువంటి అప్రజాస్వామికతను వ్యతిరేకించండి. ఆపాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో భారతదేశ పౌరుల ఓట్ల జాబితా తొలగింపును ఆపాలి. ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో చేపట్టినటువంటి ఎలక్షన్ సందర్భంగా 65 లక్షల ఓటర్ల జాబితాను ఎస్ఐఆర్ పేరుతో తొలగించడం జరిగింది. ఈరోజు ఏదైతే భారతదేశంలో ఎస్ఆర్ఐ అని చెప్పి తీసుకొచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా మహారాష్ట్రలో దాదాపు 65 లక్షల ఓట్లను కలెక్ట్ చేసి అక్కడ గెలిచినటువంటి ఏదైతే బీజేపీ కూటమి ప్రభుత్వం ఉందో అదేవిధంగా ఢిల్లీలో కూడా అరవింద కేజ్రీవాల్ దాదాపు 6 నెలలుగా ఆయన పదే 65 లక్షల ఓట్లు ఇక్కడ ఢిల్లీలో కొత్తగా యాడ్ అయినాయి, దొంగ ఓట్లు అని చెప్పి ఆయన పదే చెప్తున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోకుండా అక్కడ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆయనని ఓడించే పనిగా ఈవీఎంలని ద్వంద్వం చేసుకొని ఆ ఈవీఎంల ద్వారా ఏదైతే ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రత్యేకారో బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంలను అడ్డు పెట్టుకొని దేశ ప్రజలను మోసం చేస్తా దొంగ ఓట్లను వేసుకుంటా ఈ దేశాన్ని పరిపాలించాలని చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రేపు బీహార్లో జరగబోయే ఎలక్షన్స్లో ఏదైతే ఎస్ఆర్ఐని తీసుకొచ్చారో దాని మీద ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలా. ఎస్ఐసియు దేశవ్యాప్తంగా ధర్నాలు, రాష్ట్ర రోకోలు అదేవిధంగా ర్యాలీలు చేపడుతున్నారు. దాని మీద మీరందరూ కూడా కలిసి వచ్చి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలా. లేని పక్షంలో ఈ మతోన్మాద రాజకీయ బీజేపీ పార్టీకి పొత్తులుగా మారే అధికారులు మన దేశాన్ని పొత్తులు పట్టినటువంటి చీడ పురుగులాగా చిన్నగా దేశాన్ని సవాలించే పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. దానికి అనుగుణంగా మరో పోరాటంగా దేశవ్యాప్త పోరాటంగా మనం అందరూ కలిసి కట్టుగా ముందుకు వచ్చి ఈ పోరాటాన్ని సాగించి మన దేశాన్ని కాపాడుకోవాలా. అంబేద్కర్ చూపించినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం అర్థంగా మనం అందరం కూడా కలిసి పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దశగా మనం పోరాటం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏమైనా మిత్రులారా, మనందరం తెలుసు ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్ నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ కొత్త పద్ధతుల్ని ఆచరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ పేరు మేరకు ఎస్ఐఆర్ తీసుకొచ్చేసి లక్షలాది ఓటర్లని తొలగించింది. అయితే మా ఓటర్లను ఎందుకు తొలగించారు అని ప్రజలు అడుగుతుంటే మీరు ఈ దేశస్తులు కాదు కాబట్టి మీ ఓట్లు తొలగించామని చెప్తున్నారు. అదేవిధంగా 2 ఓట్లు ఉన్నాయి, 80 ఓట్లు కూడా ఉన్నాయి. ఈ కారణాల దృష్ట్యా మీరు ఓట్లను తొలగించాలని చెప్తున్నారు. అయితే వాస్తవంగా 65 లక్షల ఓట్లు సమీకరించిన అనేక మంది బతికే ఉన్నారు, అనేక మంది ఇల్లు కలిగి ఉన్నారు, అనేక మంది అక్కడ నివసిస్తున్నప్పుడు కూడా ఆ ఓట్లను ఎలక్షన్ కమిషన్ తీసివేస్తుంది. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ బీహార్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ కి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేస్తుంటే 1987 నుండి 2004 వరకు పుట్టిన పిల్లలు
వాళ్ళు ఓటర్లుగా నమోదైనట్లయితే వాళ్ళు ఓటర్ను తొలగించమని చెప్పింది. ఒకవేళ వాళ్ళ ఓటు తొలగించినట్లయితే వాళ్ళ అమ్మ గాని వాళ్ళ నాన్న గాని ఈ దేశంలో పుట్టినట్లుగా, ఈ దేశంలో చదువుకున్నట్లుగా, ఈ దేశంలో బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లుగా వాళ్ళు నిరూపించుకొని ఛాలెంజ్ గా వాళ్ళు ఓటుకు అప్లై చేస్తే మాత్రమే ఓటు తిరిగి నమోదు చేస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అయితే వాళ్ళు చెప్తున్న ప్రధాన కారణం ఏమంటే చాలా మంది ఈ దేశస్తులు కాని వాళ్ళు ఈ దేశంలో ఓటు హక్కు కలిగి ఉన్నారని చెప్తున్నారు. వాస్తవంగా అది పూర్తిగా అబద్ధము. కాబట్టి ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో తమ ఓట్లు ఎవరైతే వేరు బీజేపీకి వాళ్ళు ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో అటువంటి ఓటర్లు లిస్టుని జాగ్రత్తలు తెలియజే విధంగా ఈరోజు బీజేపీ తెలియజేస్తాయి. దాన్ని పూర్తిగా ఎన్నికల కమిషన్ ఒత్తాసపరుస్తూ ముందుకెళ్తుంది. కాబట్టి వాస్తవ ప్రజలను ఆలోచించండి. ఈ రోజు ప్రభుత్వానికి అత్యున్నతంగా చేరుకోబడింది. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పూర్తిగా ప్రజలకు అవసరం ధరల పెరుగుదల కానీ, అదే ఉద్యోగాలు కల్పించే విషయంలో కానీ, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కానీ, రైతులకు గిట్టుబాటు కల్పించే విషయంలో కానీ, పనిచేస్తున్న కార్మికులకు సరైన వేతనం ఇచ్చే విషయంలో కానీ పూర్తిగా ఈ ప్రభుత్వ వైఫల్యమైనాయి. ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఈరోజు ప్రజా పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు వాళ్ళు ఎక్కడైనా కట్టుబడించారని చెప్పేసి వివిధ రూపాల్లో ప్రజలను అణచివేసే చర్యల్లో భాగంగానే ఎస్ఐఆర్ తీసుకొచ్చి ప్రజల్ని భయబంధం చేయడం కోసం మాత్రమే ఈరోజు కోర్టులు కృషిస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇటువంటి చర్యలు చేపడుతుంది. వాస్తవంగా ఆలోచించండి, ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత ఏంటి? ఎవరు ఓటర్లు ఉన్నారు, ఎవరు ఓటర్లు సరిగా నిర్వహిస్తున్నారు లేదా, దొంగ ఓట్లు ఎక్కడ ఉన్నాయి, సరిగ్గా రిక్కింగ్ లేకుండా ఎలక్షన్ జరుగుతుందా లేదా అది నిర్వహించడం మాత్రమే ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత. కానీ ఎలక్షన్ ఏం చేస్తే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఒక వ్యక్తి దేశ పౌరుడు అవునా కాదా నిర్ణయించేటువంటి చర్యల్ని ఈరోజు తీసుకొస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనది. పౌరులు దేశంలో బతకడానికి ప్రశ్నించే విధంగా ఈ యొక్క చర్యలు ఉండబోతున్నాయి. కాబట్టి ఎస్ఎన్సీ పార్టీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చినటువంటి చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమం చేపడుతుంది. అందులో భాగంగానే నెల్లూరులో కూడా ఈ రోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. వాటి మిత్రులారా, ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానానికి సంబంధించి కానీ, ఎన్నికల కమిషన్ తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ వీటిని నిశ్చితంగా పరిశీలించి భవిష్యత్తు మన హక్కుల కోసము మనం పోరాడాల్సి ఉంటుంది. అటువంటి పోరాటం ద్వారా మాత్రమే అదేవిధంగా మన సమస్యల వ్యతిరేకంగా కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఒక్కటే ప్రశ్నించి పోరాడే విధంగా తయారుగా ఉంటుంది. అటువంటి పోరాటాన్ని ఎస్యూసీ సోషలిస్ట్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. అటువంటి ఉద్యమంలో పాల్గొనని ఎస్ఐఆర్ వెంటనే రద్దు చేయాలని పెడుతూ నా యొక్క ఉపన్యాసం ముగిస్తున్నారా. ప్రజాస్వామ్య స్వేచ్ఛపూరిత వాతావరణంలో నిర్వహించాలి. వ్యతిరేకించండి తప్పుదారులు ఎన్ఆర్సీసీఏల అమలులో వ్యతిరేకించండి. ఆపాలి డిజిటల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటమి జాబితా తొలగింపును ఆపాలి. ఆపాలి ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటమి జాబితా తొలగింపును ఆపాలి. నిర్వహించాలి. వాతావరణంలో నిర్వహించాలి. వ్యతిరేకించండి తప్పుదారులు ఎన్ఆర్సీసీఏల అమలులో